ఏమండోయ్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ చూపించేస్తానండి. దీన్ని బ్రేక్ఫాస్ట్గా తినచ్చు, మధ్యాహ్న భోజనంగా తినచ్చు, ఇంకా నైట్ డిన్నర్గా కూడా తినచ్చు అనమాట. పిల్లలకి పెద్దలకి అందరికీ ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి హై ఫైబర్, హై ప్రోటీన్ ఉన్నటువంటి మంచి పోషకాహారం అనమాట ఇది. ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఒక దివ్య ఔషధం అండి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు తెల్లటి శుద్ధలాంటి అన్నం తింటే గనక షుగర్ లెవెల్స్ అమాంతం పెరిగిపోతాయి అన్నమాట. కాబట్టి ఇది తిన్నట్లయితే వాళ్ళకి షుగర్ తగ్గడం మాత్రమే కాకుండా కంట్రోల్లో ఉంటుందన్నమాట. అదేవిధంగా బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు ఇలా తింటే కనుక చక్కగా బరువు తగ్గుతారండి. ఇంకా బరువు పెరగకుండా ఎప్పుడు మెయింటైన్ చేయాలి, ఒకే బరువు మెయింటైన్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది చాలా మంచిదన్నమాట. దీంట్లో హై ఫైబరు, ప్రోటీను ఉంటుంది కాబట్టి ఇంకా ఆరోగ్యానికి మంచిది, కళ్ళకి మంచిదండి. పిల్లలకి పెద్దలకి అందరికీ మంచిది. ఫుల్ వీడియో నా ఛానల్లో చూసేయండి. ఏమండో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు చూసేయండి. ముందుగా కోడిగుడ్లు తీసుకోవాలండి. కోడిగుడ్లు లెక్కలేదు, ఎన్నైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత క్యాబేజీ అనమాట, తెలుసు కదా, ఇది సన్నగా ఇలా తురిమేసుకోవాలండి. దీంట్లో హై ఫైబర్ ఉంటుందన్నమాట. అది మన జీర్ణక్రియ సక్రమంగా ఉండేలా చూస్తుందండి. ఇంకా క్యారెట్ తెలుసు కదండి, దీంట్లో పుష్కలంగా ఏ విటమిన్ ఉంటుంది, మనకి కళ్ళకి మంచిది, చర్మానికి కూడా మంచిది అనమాట. అలాగే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోవాలి, కొంచెం కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా కూడా తీసుకోవచ్చు, కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత గరం మసాలా తీసుకోవాలన్నమాట. మరి దీన్ని తయారు చేసే విధానం ఏంటో చూడండి. ముందుగా బాండి పెట్టుకుని దీంట్లో నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనె కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఇంట్లో నేను తయారు చేసినటువంటి నెయ్యి అనమాట. చూడండి ఎలా ఉందో, పూసలు పూసలుగా ఎంత చక్కగా ఉందో చూడండి. అయితే నూనె వాడడం కంటే నెయ్యి వాడడం చాలా మంచిదండి. మనం టిఫిన్స్ తయారు చేసుకున్న, కూరలు తయారు చేసుకున్న, పచ్చళ్ళు తయారు చేసుకున్న నెయ్యి చాలా మంచిది అనమాట నూనె కంటే. ఎందుకంటే మనం నూనె వేడి చేసినప్పుడు దాంట్లోంచి అనేక రకాలైన టాక్సిన్స్ అంటే విష పదార్థాలు వెలువడతాయండి. అదే మనం నెయ్యిని వేడి చేసినట్లయితే ఎలాంటి విష పదార్థాలు వెలువడవన్నమాట. ఇది శాస్త్రవేత్తలు పరిశీలనలో తెలిపిన విషయం అనమాట. అందుకే మన పూర్వీకులు నెయ్యి ఎక్కువగా వాడేవారు. నెయ్యి లేకుండా అసలు అన్నం అనేది తినేవారు కాదనమాట. ఇకపోతే క్యాలరీస్ వైజ్ చూసుకున్న నూనె కంటే నెయ్యి చాలా మంచిదండి. కాబట్టి నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోవడం అలవాటు చేసుకోండి. ఇంకా నెయ్యి ఎలా తయారు చేయాలో కూడా నేను ఒక వీడియో పెడతానండి మీకు. నేను అలాగా కొంచెం నెయ్యి వేసి అది వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత ఈ విధంగా కోడిగుడ్లు కొట్టి ఇందులో వేసేసుకోవాలండి. కోడిగుడ్లు మీ ఇష్టం అండి, ఒక 2 గుడ్లు ఎక్కువ వేసుకున్నా మంచిదే. ఎందుకంటే తినేటప్పుడు పిల్లలకి ఆ ఎగ్గు తగులుతూ ఉంటే వాళ్ళు ఇంకా ఇష్టంగా నంచుకుంటూ తినేస్తారనమాట. అందుకని నేనైతే 4 కోడిగుడ్లు వేసానండి 1/2 కిలో బియ్యానికి. మీరు మీ ఇష్టం 4 వేసుకోవచ్చు, లేదా ఇంకా 2 చాలు మాకంటే 2 వేసుకోవచ్చు, లేదా ఇంకొక 2 కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు అండి. ఈ విధంగా హై ఫ్లేమ్ పెట్టేసి ఈ విధంగా కలిపేయాలన్నమాట. దీంట్లో నేను ఎలాంటి ఉప్పు కారం ఏమీ వేయలేదండి. ఈ విధంగా బాగా డ్రై అయిపోయే విధంగా కలిపేయాలన్నమాట. కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుందండి మీకు. ముందు హై ఫ్లేమ్ పెట్టుకుని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇప్పుడు కొంచెం మంట తగ్గించేసుకుని దీంట్లో ఈ కోడిగుడ్లో ఉండేటటువంటి నీసు వాసన అంతా కూడా వేడి చేస్తే పోతుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా. ఎగ్గు అందరికీ తెలుసు కదండి, దీంట్లో సి విటమిన్ తప్ప అన్ని రకాల విటమిన్స్ ఉంటాయండి. ఎదిగే పిల్లలకి, చిన్న పిల్లలకి, ఇంకా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, పెద్దలకి అందరికీ ఎగ్ చాలా మంచిది అనమాట. కళ్ళకి మంచిది. ఇంకా దీంట్లో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఎగ్ బాగా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం మధ్యలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా వేగనివ్వాలండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కనుక మీరు వేగనివ్వలేదనుకోండి పచ్చి వాసన వస్తుందన్నమాట. అలా ఉంటే కనుక బాగుండదన్నమాట. అందుకని మధ్యలో వేసి అది బాగా వేగిన తర్వాత అప్పుడు మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ప్రతిరోజు తప్పనిసరిగా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎగ్గు తినాలండి. ఎందుకంటే మంచి మనకి ఈజీగా దొరికేటటువంటి ప్రోటీన్ ఫుడ్ ఏంటంటే ఎగ్ అనమాట. తర్వాత దీంట్లో నేను ఏం వేసానంటే మ్యాగీ మసాలా వేసానండి. మ్యాగీ మసాలా
చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు చాలా ఇష్టపడతారనమాట. అందుకని కొంచెం ఈ విధంగా మ్యాగీ మసాలా వేసాననమాట. మ్యాగీ మసాలా స్పెషాలిటీ ఏంటంటే ఇది అసలు వేడి చేయదండి. మనం ఇంట్లో చేసుకునేటటువంటి లవంగాలు, యాలకులు, చెక్క తోటి చేసుకునే మసాలా ఎంతో కొంత కడుపులో వేడి చేస్తుందనమాట. కానీ మ్యాగీ మసాలా మాత్రం కొంచెం కూడా వేడి అనేది చెయ్యదనమాట. అందుకని ఇది వేసవికాలం కాబట్టి వేరే మసాలాలు ఏమీ వాడకుండా కేవలం మ్యాగీ మసాలా మాత్రమే వేసాననమాట. అది కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా పచ్చిమిర్చి మధ్యలోకి ఘాట్లు పెట్టేసుకుని వేసుకోవాలండి. ఆ తర్వాత నేను కొంచెం కరివేపాకు వేసాను. కొంచెం మునగాకుంటే అది కూడా మీరు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ క్యారెట్, క్యాబేజీ తురుమంతా కూడా దీంట్లో వేసేసుకోవాలండి. వేసేసుకుని బాగా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ క్యాబేజీ అనేది చాలా మంచిదన్నమాట. హై ఫైబర్ ఉంటుందండి. ఈ ఫైబర్ ఫుడ్ తినాలన్నమాట. ఎవరైనా సరే, ఆరోగ్యవంతులైనా సరే, డయాబెటీస్ ఉన్నవాళ్ళైనా సరే, బరువు తగ్గాలనుకునే వాళ్ళైనా, పిల్లలు పెద్దలు అందరూ కూడా మరి ప్రోటీను, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ ఈ 3 కలిపినటువంటి ఫుడ్ మన ఆహారంలో ఉండేలా చూసుకోవాలండి. ఈ విధంగా సరిపడా ఉప్పు వేసుకోవాలన్నమాట. ఈలోగా మనం అన్నం మామూలుగానే వండేసుకుని పక్కకు పెట్టి ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఇందులో నీరు కానీ ఏం వేయకూడదండి. ఈ విధంగా వేసేయాలి. ఇది ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా ఉంటుందండి. అసలు కూర కూడా అవసరం ఉండదన్నమాట. చక్కగా ఒక స్పూన్ వేసుకుని మరీ తినేయచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. ఒక్క నిమిషం మనం పెట్టేస్తే, మూత పెట్టేస్తే అది చక్కగా ఈ విధంగా దగ్గరకు అయిపోతుంది అనమాట. చూసారు కదా, మనం అచ్చంగా తెల్లటి అన్నం తిన్నప్పుడు ఏమవుతుందంటే తొందరగా అరిగిపోతుందండి. అరిగిపోయి త్వరగా ఆకలి అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలా గనక ఫైబరు, ప్రోటీను కలిపి చేసుకుంటే ఆకలి అనేది తొందరగా వేయదండి. అందుకే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. తొందరగా బ్లడ్లో గ్లూకోజ్ పెరగకుండా ఉంటుందన్నమాట. పిల్లలకి చేసి ఇచ్చారనుకోండి, చక్కగా వాళ్ళు ఎంతసేపు ఆటలాడినా సరే, ఎంతసేపు చదువుకున్నా సరే వాళ్ళు హెల్దీగా ఉంటారు. చక్కగా ఆరోగ్యంగా అన్ని పోషకాలు వాళ్ళకి శరీరానికి అందుతాయి అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా నేను అన్నం పొడి పొడిగా వండేసానండి. అయితే అన్నం వండేటప్పుడు ఒక చెంచా నెయ్యి వేసామనుకోండి ఆ నీళ్ళల్లో, అన్నం ముద్ద ముద్ద అవ్వకుండా విడివిడిగా పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట. పులిహోర అన్నం లాగా వస్తుందండి. ఆ విధంగా ఆ వేడి వేడి అన్నాన్ని ఇందులో వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా ఈజీ అండి. అసలు పడి కూర వండాల్సిన అవసరం కూడా లేదనమాట. పిల్లలకి ఎప్పుడైనా రోజు కూరలు తినరు వీళ్ళు అనుకుంటే కనుక ఇలా ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసారంటే పిల్లలు చక్కగా తినేస్తారండి. ఇంకా మీకు కొంచెం ఓపిక ఉండి కొంచెం దీనికి తోడు చికెన్ ఫ్రై కూడా చేసి పక్కకు పెట్టేశారంటే చక్కగా ఎలాంటి కూర అవసరం లేకుండా చక్కగా తినేస్తారండి. ఈ విధంగా స్పూన్తో తినేయచ్చు. ఇందులోనే పెరుగు వేసుకుని కూడా తినచ్చు అనమాట. ఇంకా పెరుగు పచ్చడి చేసుకుని దాంతో కూడా రైతా చేసుకుని తింటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. ఆడవాళ్ళకు కూడా ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. 10 నిమిషాల్లో అయిపోతుంది. అలాగా ఇలాంటి ఫుడ్ తప్పకుండా చేసి పెట్టాలన్నమాట. వారంలో 3 రోజులైనా సరే ఇలాంటి రెసిపీస్ చేసుకున్నట్లయితే కనుక శరీరానికి అవసరమైన ఫైబర్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఇంకా అనేక రకాల కాయగూరల ద్వారా వచ్చేటటువంటి పోషకాలు కావచ్చు, అన్నీ కూడా మన శరీరానికి చక్కగా అందుతాయి అన్నమాట. అందుకని పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఏమీ కష్టపడాల్సిన అవసరం లేకుండా చక్కగా చేసుకుని టిఫిన్ బాక్స్ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. చూశారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.